ఒక అడవికి రాజైన సింహం, మంత్రిగా ఉన్న ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవారు. అదే అడవిలో ఉంటున్న ఒక జిత్తులుమారి నక్క ఎలాగైనా ఏనుగును మంత్రి పదవి నుండి తప్పించి తను మంత్రిని కావాలని అనుకుంటుంది. ఒకరోజు ఏనుగు లేని సమయంలో నక్క సింహం రాజు దగ్గరకు వచ్చి, సింహం రాజా, మీరు ఆ ఏనుగును మంచి స్నేహితుడుగా అనుకుంటున్నారు. ఆ ఏనుగేమో అడవిలోని జంతువుల దగ్గర మీ గురించి చాలా తేలిగ్గా తీసిపారేసినట్లు మాట్లాడుతుంది అంటుంది నక్క. అలాగా, ఏం మాట్లాడుతుంది నా గురించి ఆ ఏనుగు అంటుంది సింహం. మీరు తన పక్కన కొండను ఢీకొట్టే పొట్టేలులా ఉంటారంట మహారాజా. అంతేకాదు, మీ గురించి ఇంకా చాలా నీచంగా మాట్లాడింది. అవేవి నా నోటితో నేను చెప్పలేను మహారాజా అంటుంది నక్క. జిత్తులు మారి నక్క మాటలు నమ్మిన సింహం ఏనుగును పిలిచి, చూడు గజేంద్ర, నిన్ను ఈ రోజు నుండి మంత్రి పదవి నుండి తీసేస్తున్నాను. నీ బదులుగా ఈ నక్కను మంత్రిని చేస్తున్నాను. ఏమంటావు అంటుంది సింహం. ఏనుగు మారు మాట్లాడకుండా, చిత్తం మహారాజా, మీ ఇష్టం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అడవికి నక్క మంత్రి అవుతుంది. కొద్ది రోజుల తర్వాత నక్క ఒక కుందేలును సింహంరాజు దగ్గరకు తీసుకువచ్చి, మహారాజా, ఈ కుందేలు అడవిలోని జంతువుల దగ్గర ఆహారాన్ని దొంగిలించి తింటుందట. అందుకే దీన్ని మీ దగ్గరకు తీసుకువచ్చాను అంటుంది నక్క. సింహం కుందేలును కారాగారంలో బంధిస్తుంది. 4 రోజుల తర్వాత కుందేలు స్నేహితురాలైన జింక సింహంరాజు దగ్గరకు వచ్చి, సింహంరాజా, మీరు దొంగతనం కేసు కింద బంధించిన కుందేలు బిడ్డకు అనారోగ్యంగా ఉంది. అది తల్లిని చూడాలని కలవరిస్తుంది. మీరు ఆ కుందేలును క్షమించి వదిలేయండి మహారాజా అంటుంది జింక. ఆ దొంగ కుందేలును దయతలచి వదిలేస్తే మళ్లీ దొంగతనం చేయదని గ్యారంటీ ఏమిటి? దాన్ని వదిలేసే ప్రసక్తే లేదు అంటుంది సింహం. దాని బిడ్డను చూస్తుంటే జాలేస్తుంది మహారాజా. కావాలంటే దాని బిడ్డను చూసి తిరిగి వచ్చే వరకు నన్ను బంధించండి అని జింక అనగానే, ఆ కుందేలును కారాగారంలో మాత్రమే బంధించాను, ఇంకా శిక్ష వేయలేదు. అది గనుక సమయానికి రాకపోతే దానికి వేయవలసిన శిక్ష నీకు వేస్తాను, సరేనా అంటాడు సింహంరాజు. అలాగే సింహంరాజా, ముందు నా స్నేహితురాల్ని వదిలిపెట్టండి అని జింక అనగానే, జింకను బంధించి కుందేలును 2 రోజుల్లో తిరిగి రావాలని చెప్పి వదిలేస్తాడు సింహంరాజు. కానీ కుందేలు 2 రోజుల తర్వాత కూడా రాకపోవటంతో జింకతో సింహంరాజు, చూసావా జింక, నీ స్నేహితురాల మీద అభిమానంతో కారాగారంలో నువ్వు ఉండి దాన్ని బయటకు పంపించావు. అది 2 రోజులైనాక తిరిగి రాలేదు. మరి శిక్ష నీకు వేయమంటావా అని సింహం అనగానే, నా స్నేహితురాలు తన బిడ్డ కడుపు నింపటానికి ఆహారాన్ని దొంగతనం చేసుండొచ్చు మహారాజా, కానీ అది మాట తప్పేది కాదు, తప్పకుండా వస్తుంది అంటుంది జింక. జింక అలా మాట్లాడుతూ ఉండగానే కుందేలు అక్కడికి వస్తుంది. కుందేలు రాగానే సింహంరాజుతో, ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి మహారాజా. నేను నిన్ననే వద్దామని అనుకున్నాను, కానీ నా బిడ్డ నన్ను రానివ్వలేదు. దానికి నచ్చజెప్పి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇక నా స్నేహితురాలిని వదిలేసి నన్ను బంధించండి అంటుంది కుందేలు. నా స్నేహితురాలికి చిన్న బిడ్డుంది మహారాజా. నాకంటూ బాధపడటానికి ఎవరూ లేరు. నా స్నేహితురాలికి వేసే శిక్ష నాకు వేయండి అంటుంది జింక. వద్దు మహారాజా, తప్పు చేసింది నేను కాబట్టి శిక్ష నాకే వేయండి అంటుంది కుందేలు. వాటి రెంటి స్నేహం చూసి ముచ్చటపడ్డ సింహంరాజు, మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఇంకెప్పుడు దొంగతనం చేయ కుందేలు అని కుందేలుకు చెప్పి, మీరు ఎప్పటికీ ఇలాగే స్నేహంగా ఉండండి. మిమ్మల్ని ఇద్దరిని వదిలేస్తున్నాను, ఇక వెళ్ళండి అంటూ కుందేలును జింకను వదిలేస్తాడు సింహంరాజు. కుందేలు జింకల స్నేహం చూసిన సింహానికి తన స్నేహితుడైన ఏనుగు గుర్తుకు వచ్చి వెంటనే ఏనుగు దగ్గరికి వచ్చి, బాగున్నావు మిత్రమా అని అడుగుతాడు సింహంరాజు. నేను బాగానే ఉన్నాను మహారాజా, మీరేమిటి ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా అంటుంది ఏనుగు. ఎందుకో నువ్వు గుర్తుకు వచ్చావు మిత్రమా, అందుకే చూసి వెళదామని వచ్చాను. అవును, ఆ రోజు నిన్ను మంత్రి పదవి నుండి తీసేసినందుకు కారణం కూడా అడగకుండానే వెళ్ళిపోయావేమిటి మిత్రమా అంటుంది సింహం. నాకు మొదటి నుండి మీరు చెప్పింది చేయటమే అలవాటు మహారాజా, అందుకే ఆ రోజు కూడా మీరు చెప్పినట్లే చేశాను. అది ఎందుకనేది నాకు అనవసరం అంటుంది ఏనుగు. దాంతో సింహంరాజుకు పశ్చాత్తాపం కలుగుతుంది. నన్ను క్షమించు మిత్రమా, నువ్వేమిటో పూర్తిగా తెలుసుకోకుండా ఒక జిత్తులుమారి నక్క మాటలు నమ్మి నిన్ను దూరం చేసుకున్నాను. ఇక నుండి మనిద్దరిని ఎవరూ వేరు చేయలేరు. వెంటనే నీ మంత్రి పదవి నీకిస్తున్నాను అని సింహం అనగానే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు చెప్పినట్లే చేస్తాను మిత్రమా అంటుంది ఏనుగు. తరువాత సింహం నక్కను తరిమి కొట్టి ఏనుగును మంత్రిగా చేసి ఏనుగుతో స్నేహంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.